హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్ అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది కూడా గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో చూద్దాము. అట్ ప్రజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్న ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు. ఏజ్ డిఫరెన్స్ అట్లా ఏం లేదు, ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళైనా ఈ రీడింగ్ చూడవచ్చు. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి అండ్ కామెంట్ కూడా చేయండి. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళని విజువలైజేషన్ చేసుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు ఈ రీడింగ్స్ నుంచి పాజిటివిటీ ఏమన్నా వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ హ్యాపీనెస్ కానీ మీ గుడ్ న్యూస్ కానీ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అదే చెప్తున్నాను కదా, రిలేషన్షిప్ గురించి కానీ థర్డ్ పార్టీ ఇష్యూస్ గురించి కానీ మీ బోత్ మ్యారేజెస్ గురించి కానీ సో జాబ్ రిలేటెడ్ కానీ మీకు దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ కావాలి అయినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 9 of Swords, Ace of Cups, Queen of Cups, 2 of Cups, Ten of Cups. ఓ మై గాడ్, కప్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. King of Wands, Judgment, King of Swords, Strength, Knight of Pentacles, the Moon, the Sun,
పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ వాండ్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ద వరల్డ్. మేబీ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. అంటే లైక్ వాళ్ళకి ఇష్టమైనప్పుడు మాట్లాడడం, లేకపోతే వాళ్ళ ఇష్టం లేనప్పుడు ఈ పర్సన్ ఆఫ్ అయిపోవడం, లేకపోతే వాళ్ళకు కుదిరినప్పుడు మాట్లాడడం, వాళ్ళకు కుదిరినప్పుడు మీతో సైలెంట్గా ఉండడం. సో సంథింగ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే జగల్ అవుతున్నారు, ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారనమాట మీతో. అంటే కాసేపు మంచిగానే ఉంటారు, ఇంకాసేపు అయితే అసలు వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవ్వరు, మెసేజ్ చేయరు, ఏమీ చేయరు. అసలు అట్లీస్ట్ నేను బిజీగా ఉన్నాను, 1 వీక్ టైం ఇవ్వను, 1 డే 1 మంత్ టైం ఇవ్వను, లేకపోతే నాకు టైం నేను ఫ్రీ అయ్యాక మెసేజ్ చేస్తానను. సో ఇట్లా ఏమీ మెసేజ్ చేయరు, ఇట్లా ఏమీ ఆన్సర్ చేయరు. వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు మీకు. సో కొన్ని రోజులేమో చాలా ప్రేమగా ఉన్నట్టుగా మాట్లాడతారు, అండ్ కొన్ని రోజులేమో ఆల్ ఆఫ్ సడన్ ఆఫ్ అయిపోతారు. ఎందుకు ఆఫ్ అయిపోయారో, ఇంతలా ప్రేమ చూపించిన వాడు మళ్ళీ ఇంత చేంజ్ ఏంటి, అసలు నన్ను పట్టించుకోకుండా చేంజ్ ఏంటి అని మీరే షాక్ అవుతూ ఉంటారనమాట. 10 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ, లేకపోతే బిజినెస్ ఓరియంటెడ్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య సొసైటీ ఇష్యూస్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఏజ్ గ్యాప్ కానీ, సో ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య ఇంటర్ఫియర్ అవ్వడం కానీ, సో మీ ఈ పర్సన్కి లైక్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏదన్నా ఉండుండొచ్చు. అంటే ఈ పర్సన్ లవ్కే అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. ఈ పర్సన్ మీ లవ్ కోరుకుంటూ ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈ పర్సన్కి ఎప్పుడైతే ఫ్యామిలీనో, బిజినెస్సో, కెరియరో, సో ఈ మధ్యలో ఇవి వస్తాయో అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి కొంతవరకు గ్యాప్ తీసుకుంటారు. ఫ్యామిలీ వల్లే ఈ పర్సన్ మీకు దూరం ఉంటూ ఉంటారు. లేదు అంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో మీతో ఫ్యూచర్ కావాలి అండ్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇట్లా అని ఆ పర్సన్కి అయితే ఉంటుంది. ఆ పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారు. 2 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, క్లారిటీ లేదు. లేదా మీ సైడ్ నుంచి మీరు ఈ పర్సన్ ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. నాకు ఫ్యామిలీ ఒప్పుకుంటేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను, ఫ్యామిలీస్ ఒప్పుకోకుండా నేను మ్యారేజ్ చేసుకోను అనని, లేకపోతే నాకు నా ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అని ఒకవేళ మీరేమన్నా అంటూ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే దానికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎస్పెషల్లీ వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళ కన్ఫ్యూజన్కి తోడు మీరు కూడా కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే గ్యాప్ తీసుకున్నారు, బ్రేక్ తీసుకున్నారు. మేబీ ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్కి అయితే మీరు డ్రీమ్స్లో కూడా కనిపిస్తూనే ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ వచ్చినా, ఎంత సెపరేషన్ వచ్చినా, డ్రీమ్స్లో మాత్రం ఈ పర్సన్ మీతో కనెక్టెడే ఉంటారు. 9 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీరు ఎక్కడ తన్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారండి. ఫియర్ ఆఫ్ లాస్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. యాంగ్జైటీ, స్ట్రెస్, పెయిన్. సో చూడండి 9 ఆఫ్ స్వర్డ్స్. ఎక్కడ మీరు తన్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, బికాజ్ ఆ పర్సన్ అక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ చేశారు కదా. సో దానివల్ల మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఆ పర్సన్ భయపడుతున్నారు. సో గిల్టీ ఫీలింగ్ కానీ, యాంగ్జైటీ, స్ట్రెస్, ప్రాపర్ స్లీప్ లేదు, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ప్రతి సిచ్యువేషన్లో ఏంటంటే ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నైట్ నిద్రపోవట్లేదు, మీ గురించే చాలా ఆలోచిస్తున్నారు. అండ్ మళ్ళీ మిమ్మల్ని తను ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి, మీతో మళ్ళీ తనకి మీరంటే ప్రేమ ఉంది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఫ్యామిలీ ఇష్యూస్లో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో, సో ఫ్యామిలీయే తనకి ఇంపార్టెంట్ అనుకొని మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ కాదు, మీరే ఇక్కడ ఈ పర్సన్కి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మీరు లేకపోతే ఈ పర్సన్ ఉండలేరు అనిపిస్తుంది. మీరు ఎక్కడ తనకి దూరం అవుతారేమో అన్న భయం ఈ పర్సన్లో, గిల్టీ ఫీలింగ్ కానీ, తప్పు చేశానే, అరే అంత ప్రేమగా ఉన్న పర్సన్ని, అంత ప్రేమ చూపించిన పర్సన్ని నేను అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నానే, అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానే, ఎందుకు ఇంత బాధ పెట్టాను అని ఇప్పుడు ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. నైట్ నిద్రపోవట్లేదు, గిల్టీ ఫీలింగ్ ఉంది. మీ ఫొటోస్ చూస్తున్నారు, బాధపడుతున్నారు. లైక్ మీ స్టేటస్లు చూస్తున్నారు, మళ్ళీ మీ స్టేటస్ చూస్తున్నారు. నిద్ర పట్టట్లేదు. మీరేమైనా మెసేజ్ చేస్తారేమో, మీరేమైనా కాల్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. సో కాల్ రావట్లేదు, టెన్షన్ ఉంది.
లేదా మీరు మాట్లాడినా కూడా ఎట్ ప్రెజెంట్ అంత ప్రేమగా ఈ పర్సన్‌తో మాట్లాడకపోతూ ఉండొచ్చు. జస్ట్ నార్మల్‌గా మాట్లాడుతూ ఉండొచ్చు. సో, మీకు ఈ పర్సన్ అంటే ప్రేమ ఉంది కాబట్టి వదులుకోలేక మీరు కూడా నార్మల్‌గా మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ అంత డీప్ లెవెల్‌లో కాన్వర్సేషన్ మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో లేదు. అందుకే ఈ పర్సన్ భయపడుతున్నారు. అందుకే ఈ పర్సన్ ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ముందేదంటే చాలా ఎమోషనల్‌గా ఉండేవాళ్ళు. మీ లైఫ్‌లో జరిగిన ప్రతి సిట్యుయేషన్ ఆ పర్సన్‌తో చెప్పుకునేవాళ్ళు, ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడు అదంతా ఏం లేదు. హాయ్ అంటే హాయే, బాయ్ అంటే బాయి అంతవరకే ఉంది. లేకపోతే కొంతమంది సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్య అది కూడా లేదు. కొంతమంది సిట్యుయేషన్‌లో మినిమల్‌గా మాట్లాడుకుంటున్నారు. సో, అంత డీప్, అంత ప్రేమ, అంత కాన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్య అయితే జరగట్లేదు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే, ఈ పర్సన్ మిస్టేక్ చేశారు కదా! ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉన్నారు కదా! దానికి ఆ పర్సన్ భయపడుతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీరంటే ఎమోషన్స్ ఉంది. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ కానీ, లేకపోతే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ కూడా మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. తన లవ్ ఏంటో మీకు చూపించాలనుకుంటున్నారు. మీరు తనకి దొరకడం అది తన అదృష్టం అన్నట్టు భావిస్తున్నారు. సో, మిమ్మల్ని వదిలి ఉండాలని ఈ పర్సన్‌కి లేదు. మీరు కావాలి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీ పర్సన్‌కి మీరు కావాలి. మీతో ఎమోషన్స్ చూపించాలి. మీకు ప్రపోజ్ చేయాలి. సో, మీ దగ్గర నుంచి ఈ పర్సన్ వేరే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీ ప్రేమ తప్ప వేరే ఏమీ ఆశించట్లేదు. ఆహ్, తన ప్రేమ తప్ప నాకు తన నుంచి ఏమీ వద్దు. నేనేం కోరుకోవట్లేదు. జస్ట్ తను నా లవ్‌ని యాక్సెప్ట్ చేస్తే చాలు. నాతో ప్రేమగా మాట్లాడితే చాలు. నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. నా కోసం ఉంటే చాలు. అండ్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ రొమాంటిక్‌గా కూడా ఆలోచిస్తున్నారు. మీ ఎందుకంటే ఈ పర్సన్‌కి ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ మీ విషయంలో చాలా ఓవర్‌ఫ్లో అవుతోంది. సో, ఈ కార్డ్స్ అన్నీ ఎమోషన్స్ కార్డ్సే. ఎమోషనల్‌గా ఈ పర్సన్ ఓవర్‌వెల్మ్ అవుతున్నారు. అండ్ ఒకవేళ ఈ పర్సన్‌కి మీకు మధ్య దూరం ఉన్న హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కానీ, లేకపోతే కార్డ్ కనెక్షన్ కానీ ఏదన్నా ఉంది మీ ఇద్దరి మధ్య అనేది ఫీల్ అవుతున్నారు. సో, అక్కడ ఆ పర్సన్ బాధపడగానే మీరు ఆల్ ఆఫ్ సడెన్ ఇక్కడ బాధపడడం గానీ, ఇక్కడ మీరు బాధపడగానే ఆల్ ఆఫ్ సడెన్ అక్కడ ఆ పర్సన్ బాధపడడం గానీ, సో, ఒకవేళ మీ ఇద్దరు 3 లెవెల్‌లో నో కాంటాక్ట్‌లో ఉన్నా సరే 5 లెవెల్‌లో మాత్రం మీరు కాంటాక్ట్ సో, మీ ఎనర్జీస్ అనేది ఒకరికొకరు వైస్ వర్సా అవుతూ ఉంటుందనమాట. ఈ పర్సన్ మీతో చాలా ప్రేమగా, చాలా ఆహ్, ఎమోషనల్‌గా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. సో, లవ్ ఆఫర్ చేయాలి. ఎమోషన్స్ మీకు చూపించాలి. ప్రేమగా మీతో మాట్లాడాలి. సో, ఆ పర్సన్ ఇప్పటిదాకా ఏమన్నా కోపంగా మాట్లాడున్నా, తన గురించి తను ఆలోచించుకుంటూ, తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ, మిమ్మల్ని పట్టించుకోకపోయినా, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, మీకు తన లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. సో, మీకు సపోర్ట్‌గా నిలబడాలనుకుంటున్నారు. మీకోసం తను స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. మీతో ప్రేమగా ఉండాలి. మీ ప్రేమను అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ 2 ఆఫ్ కప్స్. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. మీకు టైం ఇవ్వాలనుకుంటున్నారు. లవ్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరెంతైతే ఇచ్చారో అది ఈ పర్సన్ మళ్ళీ మీకు రిటర్న్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఎమోషనల్‌గా మీతో ఆహ్, రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తను ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు టైం ఇవ్వాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, మేబీ ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో ఈ పర్సన్ యూనియన్ కోరుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్. యూనియన్ కోరుకుంటున్నారు. మ్యారేజ్ కోరుకుంటున్నారు. మీతో ఫ్యూచర్ ఈ పర్సన్ చూస్తున్నారు. సో, మీకు 2 కిడ్స్ ఉండాలని, మీరు మ్యారేజ్ చేసుకోవాలని. సో, ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఊహించేసుకుంటున్నారు. అండ్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో, ఎప్పటికి ఇది మ్యారేజ్ అయినా, ఒకవేళ మ్యారేజ్ కాకపోయినా సరే, కొంతమందైతే ఈ సిట్యుయేషన్‌లో మ్యారేజ్ కోరుకుంటున్నారు. ఇంకొంతమందైతే ఈ రిలేషన్ ఎప్పటికీ లాంగ్ లాస్టింగ్ లాగా మీ ఇద్దరి మధ్య ఉండాలి. మీ ఇద్దరి ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి. మీ ప్రేమకి ఎవరి దిష్టి తగలకూడదు. అండ్ మీ ఇద్దరి మధ్య ఇంకెవరు రాకూడదు. ఎప్పటికీ మీరు ఇట్లాగే లైఫ్ లాంగ్ ఇలాగే కలిసుండాలి. మ్యారేజ్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ కలిసుండాలి. కమిటెడ్‌గా ఉండాలి.
అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో, ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏమన్నా భయపడుతూ ఉంటే కూడా మీతో అంటే రిలేషన్ కంటిన్యూ చేయొచ్చా? లేదా? లేకపోతే ఇది కరెక్ట్ డెసిషన్ అనేది అవునా? కాదా? అనే దానికి ఇప్పుడు ఈ పర్సన్ సో, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఈ పర్సన్ డెవలప్ అవుతుందనమాట. కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే. ఈ పర్సన్‌తో నేను మాట్లాడొచ్చు. ఈ పర్సన్‌తో నేను కంటిన్యూ చేయొచ్చు. ఈ పర్సన్‌తో నా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. నా ఇంట్రెస్ట్ చూపించొచ్చు. నా ప్యాషన్ చూపించొచ్చు. సో, అలా ఫీల్ అవుతున్నారు. కాన్ఫిడెన్స్ అనేది ఈ రిలేషన్ ఫర్దర్‌గా కంటిన్యూ అవుతుంది. మీ మీద ఒక నమ్మకం వచ్చింది. మీ మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తను ఈ రిలేషన్ మీతో నిలబెట్టుకోగలను అనే నమ్మకం ఈ పర్సన్‌కైతే వచ్చింది. సో, అందుకే కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, పేజ్ ఆఫ్ వాండ్స్ కాదు, కింగ్ ఆఫ్ వాండ్స్. సో, ఈ పర్సన్ స్లోగా మీ ఇద్దరి మధ్య రిలేషన్ మీద ఈ పర్సన్‌కి నమ్మకం వచ్చింది. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో కానీ చాలా మెచ్యూరిటీతో ఉన్నారనమాట. సో, మీ గురించి ఇంకా తెలుసుకోవాలని కానీ, లేకపోతే ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళగలను అనే ధైర్యం గానీ, సో, కాన్ఫిడెన్స్ అనేది ఈ పర్సన్‌లో బిల్డప్ అయింది. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్‌గా ఆలోచిస్తున్నారు. ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. ప్యాషనేటెడ్‌గా ఆలోచిస్తున్నారు. సో, మిమ్మల్ని చూడాలని కానీ, మిమ్మల్ని కలవాలని కానీ, మీతో ఏదో ఒకటి మాట్లాడాలని కానీ, మీతో పరిచయం పెంచుకోవాలని కానీ, మీ గురించి ఇంకా తెలుసుకోవాలని కానీ అండ్ సో మీతో రొమాంటిక్‌గా మాట్లాడాలని కానీ, మీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయాలని కానీ ఆలోచిస్తున్నారు. జడ్జ్‌మెంట్. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, రియలైజేషన్స్ అనేది అయ్యారు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎలాంటి వాళ్ళు, సో, మీరెలాంటి వాళ్ళు అనేది ఏంజెల్సే ఇక్కడ డివైనే మీకు సపోర్ట్‌గా నిలబడి ఈ పర్సన్‌కి మీ గురించి అర్థమయ్యేలాగా చేశారు. అండ్ మీకు సపోర్ట్‌గా ఏంజెల్స్ కానీ, యూనివర్స్ కానీ, డివైన్ కానీ నిలబడుతున్నారు. సో, అందుకే మీ పర్సన్ మళ్ళీ డెసిషన్ తీసుకున్నారనమాట. మనసు మార్చుకుంటున్నారు. అండ్ మీ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే, ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి? ఎలా మీకు దగ్గరవ్వాలి? మిమ్మల్ని మర్చిపోయి ఉండగలను అని ఈ పర్సన్ చాలా కాన్ఫిడెన్స్ లెవెల్‌లో మీకు దూరం అయ్యుంటారు. కానీ ఇప్పుడు అలా ఉండలేకపోతున్నారు. సో, మళ్ళీ మీరు, మీ ప్రేమ, మీ మాటలు ఇవన్నీ ఈ పర్సన్‌కి గుర్తుకు రావడం, దానివల్ల ఈ పర్సన్ డిస్టర్బ్ అవ్వడం, మీ గురించి ఎక్కువ ఆలోచించడం, వద్దు అనుకున్న దాని మీదే మనసు ఎక్కువ వెళ్తుంది కదా! సో, అలా తనకి తెలియకుండానే మీ గురించి ఎక్కువ ఆలోచించడం. సో, మీ గురించి ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో, తను నిర్ణయాన్ని తనే ఎలా పక్కన పెట్టాలి, వద్దు అనుకున్నాను, చాలా తక్కువ మాట్లాడాలనుకున్నాను, కొంతవరకు గ్యాప్ మెయింటైన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నా లైఫ్‌లో నా సిట్యుయేషన్స్, నా పరిస్థితులు వేరు. కానీ తను తీసుకున్న నిర్ణయానికి తనే కట్టుబడి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తీసుకున్న నిర్ణయానికి స్టిక్ అయి ఉండలేకపోతున్నారు. మళ్ళీ మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ గురించి చాలా ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. తప్పు చేశానా? వదిలేసి తప్పు చేశానా? నీతో మాట్లాడనని చెప్పి నేను తప్పు చేశానా? చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, కొంతమందైతే ఎలా మిమ్మల్ని హ్యాపీ చేయాలి? ఏం చేస్తే మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు? సో, మీకు మళ్ళీ నమ్మకం ఎలా కలిగించాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్. ఈ పర్సన్‌లో ఎట్ ప్రెజెంట్ ధైర్యం వచ్చింది. మీ విషయంలో కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో, మిమ్మల్ని హ్యాండిల్ చేయగలనని కానీ, మీతో ఈ పర్సన్ రిలేషన్ కంటిన్యూ చేయగలరు అని కానీ ఈ పర్సన్‌లో ఎక్కడో తెలియదు కానీ ధైర్యం అయితే వచ్చింది. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఇక్కడ చూడండి. లయన్, లయన్. సో, ఈ పర్సన్ అయితే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ రిలేషన్‌లో కానీ లేకపోతే మీ గురించి లేకపోతే ఈ పర్సన్‌కి ఎవరైనా మీ గురించి నెగెటివ్‌గా చెప్పుండొచ్చు. సో, వాళ్ళ మాటలు వినాలా? లేకపోతే తను చూసింది అర్థం చేసుకోవాలా? సో, ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలో తనకి అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. సో, ఎవరు ఏమన్నా సరే
కాన్ఫిడెంట్ అయితే వదులుకోకూడదు అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. రావాలి అనుకుంటున్నారు. రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. సో, మీకేదైనా స్టెబిలిటీ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. మీకేదైనా కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో, ఇప్పుడు పెళ్లి చేసుకుందామని కానీ, ఉంటాను నేను నీతో లైఫ్ లాంగ్ అని కానీ, సో, మీరే ఎలాంటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, సో, అలాంటి కమిట్మెంట్ కానీ, అది మీకు ఇవ్వాలి అని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మూన్ ఎనర్జీస్ మీ ఇద్దరు సో, ఇక్కడ మూన్ ఎనర్జీస్ కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ డే అండ్ నైట్ మీకోసం ఏడుస్తున్నారు. మీకోసం ఈ పర్సన్‌లో ఇంకా ఎమోషన్స్ ఉంది. ఈ రిలేషన్‌ని ఇంకా ఈ పర్సన్ డెప్త్ నుంచి ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి ఇంకా మీరంటే. సో, చాలా లోతైన ఫీలింగ్స్ అంటారు కదా! చాలా డెప్త్ ఉంది ఈ పర్సన్‌కి మీ విషయంలో. అండ్ డే అండ్ నైట్ మీకోసం ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు, మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. సో, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ వదులుకోవాలనుకోవట్లేదు. సో, మీ ఇద్దరి మధ్య అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకో గ్యాప్ వస్తుంది. సో, ఆ గ్యాప్ అనేది ఈ పర్సన్‌ని ఇంకా ఎమోషనల్ చేస్తుంది, ఇంకా డౌన్ చేస్తుంది, ఇంకా బాధ పెడుతుంది అనేది ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తను కావాలని మిమ్మల్ని దూరం పెట్టట్లేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తన లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ వల్ల సో, మీ ఇద్దరి మధ్య అలాంటి గ్యాప్ అనేది వస్తుంది అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సన్ ఎనర్జీ. సో, ఈ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. తన బాధ మొత్తం పోగొట్టేది మీరే. మీతో కలిసి హ్యాపీగా ఉంటే, మీతో కలిసి ఉంటే తనకసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు, ఎలాంటి దిగులు లేదు, ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి పెయిను ఉండదు అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, సన్ మీరే తనకి హ్యాపీనెస్. మీరుంటేనే తనకి ఈ ఎమోషనల్ థింగ్స్ అనేది దూరం అవుతాయి. మీరుంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని చూస్తే కానీ, మీతో ఉంటే కానీ, సో, మీతో టైమ్ స్పెండ్ చేస్తే కానీ, మీతో అన్ని రకాలుగా షేర్ చేసుకుంటే, లైఫ్ షేర్ చేసుకుంటే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఈ పర్సన్ హ్యాపీనెస్ కావాలనుకుంటున్నారు. తన లైఫ్‌లో ఈ ఎమోషనల్ పెయిన్ పోవాలి అంటే మీతో ఈ హ్యాపీనెస్ ఉంటేనే ఈ ఎమోషనల్ పెయిన్ పోతుంది అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మళ్ళీ మీతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ, మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి కానీ, సో, మీలో ఉన్న ఎమోషన్స్ బయటికి తీయడానికి కానీ, మీ మనసులో ఉన్న ఎమోషన్స్ ఏదో ఒక రకంగా బయటికి తీయాలి. సో, మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి. లేకపోతే మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది గుర్తు చేయాలి. సో, ఏదో ఒక రకంగా మిమ్మల్ని కన్విన్స్ చెయ్యాలి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ వదిలేసి వెళ్ళిపోవాలనుకోవట్లేదు. పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మళ్ళీ మీతో ఇమ్మెచ్యూరిటీతో రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో, పాస్ట్‌లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో మళ్ళీ అలా ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, కన్విన్స్ చేయాలి. దానికోసం ఈ పర్సన్ ట్రై చేస్తున్నారనమాట. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ నుంచి మేబీ మీకు సారీ కానీ, లేకపోతే ఏదో ఒక మెసేజ్ అయితే ఈ పర్సన్ నుంచి మీరు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే నైట్ ఆఫ్ స్వర్డ్స్ అనేది ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, చాలా స్పీడ్ మీద ఉన్నారనమాట. మీ దగ్గరికి రావాలని కానీ, లేకపోతే మిమ్మల్ని చూడాలని కానీ, సో, మీతో ఏదో ఒక రకంగా మాట్లాడాలని కానీ, మీతో కమ్యూనికేట్ చేయాలని కానీ, మీకు మెసేజ్ చేయాలి, లేకపోతే మీకు సారీ చెప్పాలి. మీకు పాస్ట్‌లో జరిగిందంతా గుర్తు చేయాలి. మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి. సో, మీ గురించి తను ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. సో, అనవసరంగా మీతో ఆర్గ్యూ చేశాను, లేకపోతే అనవసరంగా మీతో ఫైట్ చేశాను, అనవసరంగా మీతో గొడవ పడ్డాను. సో, దానికి ఈ పర్సన్ సారీ చెప్పాలి. మీతో మళ్ళీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ వద్దు అనేది తన మనసులో ఉంది. అండ్ 3 ఆఫ్ వాండ్స్ మీతో కలిసి ఈ పర్సన్ ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉండాలి. ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, చాలా రోజుల నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు దూరం నుంచి. కానీ ఎప్పుడూ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. బట్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ మీ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు. మీతో ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ కలిసి ఉండాలి అనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.